కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీఎంఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఏదిల ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతులు ఎటువంటి అధైర్యపడవద్దని, వారి కోసమే సొసైటీ సహకార సంఘం ద్వారా రైతులకు సేవ చేయటం జరుగుతుందని, ప్రతి వడ్ల గింజలు కొనుగోలు చేసి తీరుతామని అన్నారు. బీబీపేట సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా గత 2 రోజుల నుంచి అన్లోడ్ కాకపోవడం, రైస్ మిల్లులు వాళ్ళ స్టాక్ కూడా అయిపోవడం, వాళ్ళు అన్లోడ్ చేసుకోకపోవడం, వాళ్ళ బియ్యాలు నింపడం వల్ల కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది. కాబట్టి అది కూడా మేము జేసీ గారికి కానీ డిటిఏ వాళ్ళందరికీ కూడా మేము పై ఆఫీసర్లో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి తొందరగా ఈ 2 రోజులలో మొత్తం కూడా ఉన్న స్టాక్ను కూడా తీసేస్తామని ఇప్పుడే ఈ వర్షం పడ్డ సందర్భంగా మళ్ళీ మేము ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా స్పందించి రేపు పొద్దున్నే 5-6 లారీలు ఎక్కువ తోలి అన్నిటిని కూడా ఎక్కడెక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వారి చేదోడు వాదోడుగా ఉండి తొందరలో కూడా ఎట్టి పరిస్థితులు రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొందరగా రైస్ మిల్లులు చేర్చివేయడం. పాపం రైస్ మిల్లులు కూడా సహకరిస్తున్నారు. కానీ ఇక విధి వక్రీకరిస్తే వర్షం పడడం వల్ల కూడా ఎవరేం చేయలేము. కాబట్టి కొంచెం రైతులు కూడా పాపం మాకు కూడా రైతులు కూడా పెద్ద ఇబ్బంది పెట్టలే, సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ తొందరలోనే మేము వాళ్ళ సమస్యను తొందరగా తీస్తాం అని సభాముఖంగా తెలియజేస్తూ ధాన్యం తడిసిన ధాన్యాన్ని కూడా ఒక్క ఇత్తు వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా రైస్ మిల్లలకు మేము పంపించే బాధ్యత మాదే ఉంటుంది. దానికి ఎటువంటి అధైర్యపడవలసిన అవసరం కూడా లేదు. రైతాంగానికి వచ్చిన గింజ అంటే సొసైటీ పరిధిలోకి వచ్చిన ప్రతి గింజను కూడా రైస్ మిల్లకు చేర్చిపెట్టే బాధ్యత మాదే. వర్షం బాగా పడినందున వాళ్ళు బాధపడే అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మేమంతా కూడా రైస్ మిల్లులకు పంపించడం మా బాధ్యతగా తీసుకొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మా అందరి. కొన్ని తాటిపత్రులు మా యొక్క డైరెక్టర్లు కూడా అక్కడ ప్రతి విలేజ్లో ఉన్న డైరెక్టర్లు కూడా రైతులకు స్పాట్లో స్పందించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నిమిషం కూడా నాకు ఫోన్లు చేయడం, ఈ సమస్య ఉన్నదని చెప్పడం, ఆ సమస్యను మేము కూడా అధిగమిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పై యంత్రాంగానికి చెప్పి రైస్ మిల్లులకు చెప్పి పంపించడం జరుగుతుంది.